సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో నేను టార్క్ అనే కంపెనీలో ఎలా 300% ప్లస్ రిటర్న్ జనరేట్ చేస్తానో డిస్కస్ చేసుకుందాం. అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు ద టాపిక్. సో యాజ్ యూజువల్గా నేను దాని కంపెనీలు ఇన్వెస్ట్ చేసే ముందు 4 థింగ్స్ అనేది చూసుకుంటా, లైక్ ప్రాఫిటబిలిటీ, మార్కెట్ షేర్, ఫ్యూచర్ ప్లాన్ అండ్ కరెంట్ ఆపరేషన్స్. సో ఇప్పుడు అలా కాకుండా లైక్ జనరలైజ్డ్గా ఆలోచిద్దాం. సో నేనేంటంటే బీటెక్ 4th ఇయర్లో ఉన్నారు ప్రజెంట్, అండ్ నా ఇన్వెస్ట్మెంట్ జర్నీని 2nd ఇయర్ నుంచి మొదలుపెట్టా. సో నేను ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు, లేకపోతే ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దామన్నా ముందు సెక్టార్ అనేది డిఫైన్ చేసుకుంటా, లైక్ ఈ సెక్టార్ ఫ్యూచర్లో బూమ్ అయిపోతుందని. సో నేను చూసినప్పుడు ఏంటంటే లైక్ మెజారిటీ ఆఫ్ పీపుల్ రూరల్లో ఒక ఫ్లాట్ తీసుకుందాము, లైక్ హైదరాబాద్, బెంగళూరు, పూణేలో అలా తీసుకుందామనే థాట్ ప్రాసెస్లో ఉన్నారు బాగా. సో ఈ ప్రాసెస్లో రియల్ ఎస్టేట్ అనేది ఫ్యూచర్లో బాగా బూమ్ అవుతుంది అనేది ఒక ఆలోచన వచ్చింది. సో అప్పుడు ఏంటంటే ఏ కంపెనీస్ ఉన్నాయి, లైక్ వాళ్ళ మేజారిటీ ల్యాండ్ ఎక్కడుంది, లైక్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అండ్ కరెంట్ ఆపరేషన్స్ ఏంటో చూసుకున్నా. సో అలాంటప్పుడు ఈ టార్క్ అనే కంపెనీలో ఎందుకు చూస్ చేసుకున్నా అంటే వీళ్ళు మెజారిటీ ఆఫ్ ఆపరేషన్స్ అనేది ఢిల్లీలో ఉన్నాయి. సో ఢిల్లీ అనేది క్యాపిటల్ ఆఫ్ ఇండియా కాబట్టి సో అక్కడ ఏది చేసినా కూడా సో పక్కా అనేది మార్కెట్ అనేది సో క్యాష్ ఫ్లో అనేది ఈజీగా అయిపోతుంది. అండ్ ఈ కంపెనీ వచ్చేసి ఏంటంటే నార్మల్గా రెసిడెన్షియల్ కాకుండా ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ అనేది డెవలప్ చేస్తున్నారు. ప్రీమియం అంటే వాళ్ళ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి యావరేజ్గా more than 4 CR ఉండిద్ది. సో ఈ 4 CR ప్లస్ కొనేది ఏంటంటే ఎవరంటే టాప్ 1% ఆఫ్ పీపుల్. టాప్ 1% ఆఫ్ పీపుల్ ఎవరంటే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ more than 50 lakhs ఉండేది. సో ఇలాంటి పీపుల్ ఏంటంటే లైక్ బేసిక్ ఎమ్యూనిటీస్ కన్నా ఒక 2-3 యాక్టివిటీస్ ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేసిన, లైక్ అండ్ సమ్ ఎక్స్ట్రా స్క్వేర్ లైక్ ఎక్స్ట్రా అంటే ఒక బెడ్రూమ్ కానీ అట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే ప్రైస్ ఎంతకన్నా ఇవ్వడానికి వీళ్ళు రెడీగా ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే క్యాష్ ఫ్లో అనేది ఈజీగా ఉండిద్ది. సో ఇదొకటి డన్. అండ్ ఇంకోటి ఏంటంటే కమర్షియల్ ప్రాపర్టీస్. సో కమర్షియల్ ప్రాపర్టీస్కి వచ్చేస్తే ఇప్పుడు మీరు గూగుల్ని తీసుకుంటే వాళ్ళు బెంగళూరులో ఒక స్పేస్ తీసుకున్నారు రెంట్కి, వాళ్ళ ఎంప్లాయీస్ వర్కింగ్కి. దానికి ఏంటంటే వాళ్ళు 4 crore per month రెంట్ అనేది పే చేస్తున్నారు. సో ఇలా కమర్షియల్ ప్రాపర్టీస్ మీద కూడా డెవలప్ చేయడం వల్ల వాళ్ళకి లాంగ్ రన్లో ఒక స్టేబుల్ ఇన్కమ్ అనేది ఉండిద్ది. సో వీళ్ళకి ఏంటంటే ప్రీమియం రెసిడెన్షియల్లో వీళ్ళు ప్రీమియం ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అది ఈజీగా మార్కెట్ అవుతుంది. అండ్ కమర్షియల్ ప్రాపర్టీస్లో ఉన్నారు కాబట్టి బోత్ సెక్టార్స్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే షేర్ ప్రైస్ అనేది కూడా చూసుకుంటాను నేను. అప్పుడు నేను ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే బిలో 100 ఉంది, 70 or 80 ఉంది. సో ఆఫ్టర్ దట్ వీళ్ళు ఒక బోనస్ ఇవ్వడం ఇవన్నిటి వల్ల నాకు అనేది యావరేజ్గా పర్ షేర్ 55 rupees ఏమో పడింది. సో నేను అప్పుడు ఒక 3 shares ఏమో ఉంటే అవి 5 అయినాయి తర్వాత. సో ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా బేసిక్ థింగ్స్ ఇలా చూడటం వల్ల మనకి ఏంటంటే ఒక ఐడియా అనేది వచ్చింది. ఫస్ట్ సెక్టార్ అనేది డిఫైన్ చేసుకోవాలి. సో ఇంకో థింగ్ ఏం అబ్జర్వ్ చేశానంటే చాలామంది ఏంటంటే లైక్ ప్రీమియంకి అలవాటు పడ్డారు. లైక్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మాజా తీసుకోండి. మాజా మీరు బ్లింకిట్లో ఆర్డర్ పెడితే 1.2 లీటర్ 73 rupees పడిద్ది. అదే కనుక అమెజాన్లో పెడితే 55 పడిద్ది. బట్ అమెజాన్లో ఏంటంటే 1 day పట్టిద్ది డెలివరీకి, అదే బ్లింకిట్లో 10 minutesలో వచ్చింది. సో పీపుల్ ఒక 18 rupees ఎక్స్ట్రా పెట్టినా కూడా ఫాస్ట్ డెలివరీకే ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇండియాలో ఏమైందంటే చాలామందికి బద్ధకం అనేది పెరిగింది. సో ఈ బద్ధకాన్ని క్యాచ్ చేసే ఇలాంటి లైక్ మంచి కంపెనీస్ లైక్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏంటంటే ఈ బద్ధకంతో సమ్ ప్రీమియం ఎమ్యూనిటీస్ యాడ్ చేసి ప్రైస్ అనేది ఎంత హై రేజ్ చేసినా కూడా పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు బై దెమ్. సో వీళ్ళన్నీ మెజారిటీ లైక్ ఇండియన్ మైండ్ సెట్ అర్థం చేసుకోవడం, ఈ మైండ్ సెట్ అర్థం చేసుకుని కంపెనీస్ ఎలా క్యాచ్ చేస్తున్నాయో తెలుసుకోవడం. ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకునే కంపెనీస్ అనేది అంత స్ట్రాంగ్ ఉంటాయి అండ్ మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.